Welcome to High Tech. Subscribe to get more updates and share it. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. శ్రీ 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 త్రిమూర్తుల దేవాలయం అనే కార్యక్రమానికి స్వాగతం. సృష్టించేది ఒకడు, పోషించేది మరొకడు, తనలో లయం చేసుకునేది ఇంకొకడు. వారే సృష్టి స్థితి లయ కారకులైన బ్రహ్మ విష్ణు పరమేశ్వరులు. పరబ్రహ్మ నుండి ఉద్భవించిన ఆ ముగ్గురు ఒక్కొక్కరు ఒక్కో పుణ్యక్షేత్రంలో ఒక్కో రూపంలో దర్శనమిస్తూ భక్తజనులతో పూజించబడటం మామూలు విషయమే. కానీ ఈ దివ్యక్షేత్రంలో సృష్టి కారకులైన ఆ ముగ్గురు ఒకే చోట వెలిశారు. 3 శిరస్సులు గల నాగేంద్రుని రూపంలో కొలువై ఉన్నారు. త్రిమూర్తులుగా పిలువబడుతూ వారి దివ్య అనుగ్రహాలను ప్రసాదిస్తూ భక్త జనకోటిని తరింపచేస్తున్నారు. వందే సూర్య శశాంకవన్యనయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజ. ఈ దివ్యక్షేత్రం తూర్పు గోదావరి జిల్లాలో పవిత్ర గోదావరి నది ఒడ్డున ఉన్న రాజమహేంద్రవరం పట్టణానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజానగరం మండలం నరేంద్రపురం అనే గ్రామంలో కలదు. ఈ క్షేత్రానికి చేరుకోవటానికి నరేంద్రపురం గ్రామం నుండి సుమారు 1.5 కిలోమీటర్ దూరం పచ్చని పంట పొలాల మధ్య ప్రయాణం చేస్తే శ్రీ 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 త్రిమూర్తుల స్వాముల వారి దేవాలయానికి చేరుకోవచ్చు. వాసుదేవమువాచ తత్తః సప్రయతో భూత్వా. ఋషులు కోరిన ప్రకారం కాకుండా భగవంతుడే తృప్తితో తనంతట తానే వెలిసిన అరుదైన దివ్యక్షేత్రాల్లో ఈ క్షేత్రము ఒక్కటిగా పేరొందింది. అవును, ఇక్కడ ఆ త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు పరమేశ్వరులై స్వయంగా 3 శిరస్సులు గల నాగేంద్రుని రూపంలో ప్రత్యక్షమై దర్శనమిచ్చారు. ఈ త్రిమూర్తుల వారి చెంతకు చేరి భక్తితో పూజించే వారికి సకల మనోవేదనలు తొలగుతాయని భక్తుల నమ్మకం. వారి కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. కళ్యాణం కాని వారికి కళ్యాణ యోగం కల్పించేవారిగా, సంతానం లేని వారికి సత్సంతాన ప్రాప్తిని ప్రసాదించేవారిగా ఆ త్రిమూర్తుల వార్లు అనంత మానవాలని తరింపచేస్తూ భక్తులకు కొంగు బంగారమై విరాజిల్లుతున్నారు. మహద్భిర్విహితైః సత్యైః సిద్ధైః సర్వార్థ సాధకైః. గుడి విశేషాలు. నాగేంద్రుడు దర్శనమిచ్చిన పుట్టని అలానే ఉంచి చుట్టూ గుడిని నిర్మించారు. నేటికి గర్భాలయంలో ఆ పుట్ట అనేక కొలుగులతో అలానే ఉండటం విశేషం. గుడికి 4 వైపులా నాగేంద్రుడు సంచరించడానికి అనువుగా మార్గాలను కూడా ఏర్పాటు చేయబడి ఉన్నాయి. పుట్టకి వెనుకగా బ్రహ్మ విష్ణు మహేశ్వరుల నిలువెత్తు విగ్రహాలను తూర్పు దిశగా చూస్తున్నట్లుగా ప్రతిష్ఠించారు. భక్తులు త్రిమూర్తుల విగ్రహాలతో పాటు గర్భాలయంలో నాగేంద్రుడు నివసించే పుట్టకు పూజలు నిర్వహిస్తారు. పుట్టకి ఎదురుగా గుడి మండపంలో ఒక నందీశ్వరుడు, గుడి బయట మరో నందీశ్వరుడు ఉంటారు. తత్పరమం బ్రహ్మ బ్రహ్మ ప్రోక్తై సనాతనం. గుడి మండపంలో విఘ్నేశ్వరుడు, శ్రీకృష్ణ భగవానుడు, లక్ష్మీదేవి, శ్రీ సీతారాములు, హనుమంతుడు, నాగబంధం మొదలైన దేవతా విగ్రహాలను మరియు మొక్కులు సమర్పించుకోవడానికి ఏర్పాటు చేసిన కాటాను, తులసి కోటలను కూడా చూడవచ్చు. గర్భాలయం చుట్టూ గోడలపై అనేక దేవతల చిత్రపటాలు కనబడతాయి. సఖ్యం విస్తరాత్ కృష్ణం వక్తుం సర్వస్య కేనచిత్. గుడి
युक्तेनापि विभूतीनामपि वर्षशतैरपि यस्यादिमध्यमान्तानि గమ్యం తేన సురైరపి. గుడి ప్రాంగణంలోకి అడుగు పెట్టగానే పెద్దగా ఎత్తైన ధ్వజస్తంభం, నందీశ్వరుడు, మనస్సుకి ఆహ్లాదం కలిగించే పూల వనం మధ్య రావి వేప జంట వృక్షాలు, ఔదంబర చెట్టు క్రింద దత్తాత్రేయుడు, శివలింగం, విఘ్నేశ్వరుడు విగ్రహాలు, మారేడు, ఉసిరి మొదలగు వృక్షాలు దర్శనమిస్తాయి. గుడి ప్రాంగణంలో కళ్యాణ మండపం కూడా కలదు. అప్రాప్యతు తతోనుజ్ఞాం న శక్యస్తోతుమీశ్వరః. భక్తులు స్నానమాచరించటానికి అనువుగా గుడి ప్రాంగణానికి ఈశాన్య భాగంలో కోనేరు కూడా కలదు. జగద్యోనే మహాత్మనః నామ్నా కించిత్ సముద్దేశ్యం వక్ష్యామ్యక్తయోనినః. ఆలయ ప్రాంగణంలో ఉన్న రావి వేప జంట వృక్షాలకు ఉయ్యాల కట్టి సంతాన భాగ్యం ప్రసాదించమని మొక్కుకున్న భక్తులందరికీ సంతాన ప్రాప్తి కలిగిందని భక్తులు వారి ఆనందాన్ని వ్యక్తపరుస్తారు. కోరిన కోరికలు తీర్చటమే కాదు, మొక్కులు తీర్చిన భక్తులకు చుక్కలు కూడా చూపిస్తాడట. ఎవరో ఒకరిపై పూని కోరిక తీరగానే మొక్కుని మర్చిపోయావు, మొక్కిన మొక్కును వెంటనే తీర్చు అంటూ ఉగ్ర రూపంలో హెచ్చరించి మరీ మొక్కులను రాబట్టుకుంటాడట. యదుక్తం పద్మయోనిన. అంతేకాదు, స్వామివారి పట్ల అపనమ్మకంతోనూ ఆకతాయితనంతోనూ ఎవరైనా మాట్లాడితే ఉగ్ర రూపం ధరిస్తాడట. తాని నిర్మధ్య మనస. ఈ మధ్యనే గుడిని దర్శించి గుడిలోనే అపనమ్మకంతో మాట్లాడిన ఇద్దరు వ్యక్తులని గుడి ప్రాంగణం దాటనివ్వకుండా గేటు దగ్గరే సర్పరూపంలో అటూ ఇటూ తిరుగుతూ వారిని భయోందోళనలకు సృష్టించాడట. ఆ ఇరువురు మళ్ళీ వెనక్కి వచ్చి తప్పుగా మాట్లాడాము స్వామి, క్షమించు అని వేడుకున్నాక గాని దారి వదలలేదట. మరో సంఘటనలో గుడికి వచ్చి ఆటోలో తిరుగు ప్రయాణం అయిన భక్తుడు ఒకరు ఇలాంటి స్వామి ఏ రోడ్డు ప్రక్కనైనా ఉంటే బాగుండును అన్నాడట. అంతే, స్వామివారు తోటి భక్తుడిపై పూని నేను ఉండాలనుకున్న చోటే ఉంటాను, కానీ నీవు కావాలన్న చోటుకి నేను వస్తానా, కావాలితే నీవే రావాలి అంటూ ఉగ్రరూపం దాల్చాడట. అంతే, భయోందనకు గురైన భక్తులు మళ్ళీ వెనక్కి వచ్చి స్వామివారిని క్షమించమని వేడుకున్నాక గాని ఉగ్రరూపం విడవలేదట. శ్రద్ధయా నాస్తికాయ చ. ఇంత మహిమగల స్వామివారికి ప్రతి సంవత్సరం మాఘశుద్ధ పౌర్ణమి నాటి నుండి 5 రోజుల పాటు అంగరంగ వైభవంగా కళ్యాణోత్సవాలను నిర్వహిస్తారు. కన్నుల పండుగగా జరిగే ఈ కళ్యాణోత్సవాలు తిలకించడానికి ఇసుక వేస్తే రాలనంతగా భక్తులు తరలివస్తారు. స్వామివారి దర్శనం చేసుకుని కృపార్థులవుతారు. సంవత్సరమంతా స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు. భక్తుల సౌకర్యార్థం దేవాలయంలో అన్ని సౌకర్యాలను భక్తులు కల్పించారు. ఇదం ధ్యానమిదం యోగమిదం. స్వామివారి అనుగ్రహంతో భక్తులందరూ అష్టైశ్వర్యాలతో వర్ధిల్లురుగాక. సర్వే జనా సుఖినో భవంతు. అనం రహస్యమిదముత్తమం యం జ్ఞాత్వాత్యంతకాలేపి గచ్ఛేత పరమాం గతిం. పవిత్రం మంగళం మేధ్యం కళ్యాణమిదం